ఉన్నారు. చూడండి, ఆయనకి ఆరాధనే కావాలనుకుంటే ఈ భూమి మీదకి కావాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద ఏదో గౌరవిస్తారు, సత్కరిస్తారు, అంటే రాజ్య పరిపాలన చేద్దాము అని పుట్టుక రాజరికమే కానీ ఆయన జీవిత చరిత్ర సేవకునిగా ఉన్నది. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతున్నారు. అంటే పుట్టుక ఎలా ఉంది చెప్పండి. హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి జ్ఞానులు ఏమని అడిగారు? రాజు ఎక్కడ పుట్టాడని అడిగారు. అంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పుట్టుక రాజుగానే ప్రకటించిన లేదా ప్రవచించిన రీతిగానే పుట్టుక రాజరికంగా ఉంది. కానీ జీవిత చరిత్ర 33 జీవిత చరిత్రలో 3.5 సంవత్సరాల చరిత్ర ఎలా ఉంది అంటే కనుక ఒక సేవకుడుగా మారిపోయాడు. అదే సేవకుడుగా మారిపోయిన ఆయన సేవకుడికి ఏం చెప్తున్నాడు అంటే కనుక సేవ చేయండి, అంటే నాలాగా పరిచయం చేయండి. అంటే నిలబడిన వారైనా ప్రకటించే వారైనా అంటే కాదు, మీరు ఎలాగైతే నాకు శిష్యులు ఉన్నారో సర్వ సృష్టికి వెళ్ళి అందరినీ కూడా నాకు శిష్యులుగా అంటే క్రీస్తు రాజ్యం స్థాపించబడాలి. ఆ రాజ్యం ఎటువంటిది అంటే కనుక తగ్గింపు కలిగిన, సేవ చేయగలిగిన, సమాధానం కలిగిన, శాంతియుతమైన రాజ్యం. అందులో రాజు అంటే కనుక మొట్టమొదటిగా అన్ని విడిచిపెట్టి సమస్తాన్ని త్యాగం చేసి సేవ చేసిన ప్రభువే ఆ రాజ్యానికి రాజు. ప్రవచిస్తున్న యెషయా చదివిన 52వ అధ్యాయంలో 7వ వచనము 8వ వచనం చదివినట్లయితే చదువు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తను ప్రకటించుచు, అంటే ఈ సువార్త ప్రకటించే వారి పాదములు లేక వారి నడకలు, వారి ప్రయాణము, వారు ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నది ఎవరంట? ఏలుతున్న వాడిని చదువుకున్నాం కదా, ఏలుతున్నాడు మాట్లాడలేదు. అంటే ఈ సేవకుని పంపిస్తే లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని పంపించిన వాడు ఎవరు? అర్థమవుతలేదు. ఇప్పుడు సేవకుని ఏర్పాటు చేసుకున్నది ఎవరు? మోసే ఐగుప్తుకి వెళ్ళని చెప్పింది ఎవరు? దేవుడే కదా. ఆ దేవుడే చెప్తున్నాడు, సువార్త ప్రకటించే వారి పాపముల గురించి ఆయన దృష్టిలో సుందరములై ఉన్నవని. అందుకనే నీ కడుపు కాలినా, నీకు అవమానం కలిగినా, నీవు ఆ ప్రాంతం విడిచిపెట్టా, ఇంటిని విడిచిపెట్టా, గ్రామాన్ని విడిచిపెట్టి వచ్చేసేటప్పుడు దిగులు పడక, బాధపడకు, నిన్ను ఏలువాడనని నేను నిన్ను పంపించాను కనుక వచ్చేసేటప్పుడు నీ పాదాలు పట్టిన ధూళి వదిలిపెట్టాను. సేవకుని ఏలేవాడు తగ్గింపు కలిగిన అందరికీ సేవకుడుగా మాదిరిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ఏలేవాడై ఉన్నాడు, పంపించేవాడై ఉన్నాడు. మోషే నా ప్రజల దుర్వ్యవస్థను చూస్తుంది, వారిని విడిపించడానికి నిన్ను నా సేవకుడుగా పంపిస్తున్నాను, వెళ్ళు అని చెప్పిన వాడు, మొదటి నుంచి మాట్లాడిన వాడు ఆయన. అంటే సేవకుడిని పంపించేది ఎవరు? దేవుడే అనే వాక్యం చెప్తుంది. వారి పాదాలు దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాయి? ఈయనొస్తే ఏమైనా పెట్టాలేమో, ఏమైనా ఇవ్వాలేమో అని కలిపేసుకుంటావేమో. కానీ దేవుడి దృష్టిలో ఆ పాదాలు సుందరం అని చెప్తున్నాడు. ఆ పాదాలు ప్రదేశం ఎక్కడ చెప్పిన తెలుసా? పర్వతముల మీద. అంటే ఉన్నతమైన స్థలంలో సేవకుని పాదాలు సుందరం అని చెప్తున్నాడు. ఆ సేవకుడు కూడా దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. ఏమిటి అంటే కనుక సువార్త పాఠ్య భాగంలో పెడితే, నేను నీరాజనం అందుకోవలసిన వాడును, సేవ చేయించుకోవలసిన వాడని నేను మీ పాదాలు ఎలా పెడుతున్నాను, అలాగే మీరు కూడా ఒకరినొకరు తగ్గించుకొని అటువంటి మాదిరి కలిగిన సేవకులుగా ఉండాలి. వారిని నేను పంపిస్తాను. వారిని సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఉమ్మేసినప్పుడు నేను ఏదైనా చేయొచ్చు, చెంప మీద కొట్టినప్పుడు, అవమానించినప్పుడు ఏదైనా చేయొచ్చు. నా తగ్గింపులు మీ ముందు ఎందుకు పెడుతున్నాను తెలుసా? మీరు కాదు, ఆ పని నాకు పంపిస్తున్న వాడిని నేను, మీకు యజమానుడైన వాడిని నేను.
మీకేదైనా కలిగితే చూసుకునేది ఎవరో? అదే కదా దేవుడు చెప్పేది. మీరు ఏమి చేయొద్దు, మీ పాత తోడు చూపి వచ్చేయండి. మీరేం మాట్లాడాల్సిన లేదు. నేను మాట్లాడానా? నేను మౌనంగా లేనా? నా సేవకులు మీరు, నేను మాత్రమే మీకు. అలాగే మీరు ఉన్నారని తగ్గింపు గురించి నేను అంశంలో సేవకుల గురించి వాక్య లేఖనాలు మాట్లాడుతున్నాయి. అదే యెషయా రాసిన గ్రంథంలో 1వ వచనంగా ఆయన సేవకులను ఏలేవాడుగా ఉన్నాడు. ఏలేవాడైన యజమానుడు సేవకులైన వారందరి గురించి ఏం చెప్తున్నాడంటే, మీ పాదాలు నా దృష్టిలో సుందరమైనవి, నిన్ను చేర్చుకునే వారు కూడా అదే దృష్టితో చూస్తే కనుక ఆ పాదాలు పెట్టిన ఇల్లు, ఆ పాదాలు పెట్టిన స్థలాలు, ఆ పాదాలు పెట్టిన గ్రామాలు ఆశీర్వదింపబడతాయి తప్ప చేర్చుకోకుండా ఈ పట్టణం నుంచి ఆ పట్టణానికి కలవతే, ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అవమానించి పంపిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏదో చెప్తున్నా తెలుసా? సొదొమ గొమొర్రా పరిస్థితి కంటే మీ పరిస్థితి బహు ఘోరంగా ఉంటుంది అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే నేను పంపించిన నా సేవకులను పంపించిన అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, తూరు సీదోను పట్టణంలో చేసిన అద్భుతాలు మీరు విని చూసి గ్రహించి పొందుకొని కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఆ అద్భుతాలు ఇదిగో అలనాడు నశించిపోయిన సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేస్తుంటే వారు మారు మనసు పొంది నేటి వరకు నిలిచి ఉన్నారు. హృదయ కాఠిన్యాన్ని బట్టి పరమసేవకుడైన దేవుడు బాధపడుతూ చెప్తున్న మాటలు. నేను సేవకుడైన అంశంలో ఏముంది అంటే కనుక స్వార్థ పాఠ్యభాగంలో తగ్గింపును కలిగి జీవించాలని చెప్తే కొన్ని మాటలు చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. మా మీదకి వచ్చింది యేసయ్యను పంపి ఉన్నాడని ప్రభువు యెషయా ప్రవచిస్తున్నాడు. 61వ అధ్యాయంలో ఈ చదివిన 3 వచనాల మాటలు ఉంటాయి. ప్రభువు నన్ను పంపాడు అని ఏ సేవకుడి గురించి అయితే చెప్తున్నామో ఆ సేవకుడు ఏమన్నాడు? మార్కు సువార్త చదువుతారు 16వ అధ్యాయం 15వ వచనం. ఏ పని మీద పంపించాడు? ఆయన ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. అంధకారంలో ఉన్నవారు, బాధింపబడుతున్నవారు, దుఃఖంలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, దిగుల్లో ఉన్నవారు, వారు ఉల్లాసంగా లేకపోతే పాపంలో నుండి విడుదల పొంది రక్షణ పొందడానికి ఆయన హితవత్సరాన్ని ప్రకటించడానికి ఇదిగో తండ్రి నన్ను పంపాడని చెప్తున్న యేసుక్రీస్తు గురించి ప్రవచించిన ప్రవచనము ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయత చూపించి 3.5 సంవత్సరాలు తండ్రి పంపించిన పనిని నెరవేర్చడానికి ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఆయా గ్రామాలు లక్షల పట్టణాలన్నీ తిరుగుతూ దేవుని స్వార్థను ప్రకటించి అనేక మంది శిష్యులుగా వందలు వచ్చారు కానీ 70 మంది ఒక పని అయిపోయి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయారు. మిగిలిన 12 మంది చివరి వరకు నిలిచిన వారితో 16వ అధ్యాయంలో చివరి మాటలుగా ప్రభు చెప్తున్నాడు 15వ వచనంలో, ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి తండ్రి నన్ను పంపించిన పనిని నెరవేర్చాను. ఇప్పుడు ఇదిగో నా శిష్యులుగా ఉన్న మీరు ఏం చేయాలంట? సువార్త ప్రకటన. తండ్రి నన్ను సువార్త పని మీద పంపించాడు, ప్రకటించాను. అందులో నేను ఏర్పాటు చేసుకున్న సేవకులుగా మీరున్నారు. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించారు. అంటే ఎవరు పంపిస్తున్నారు? దేవుడే పంపిస్తున్నాడు. దేవుడే పంపిస్తున్నాడు. మనం అనుకోవచ్చు సీఆర్ కింద పెట్టుకున్నాం లేదా పాస్టర్ కింద పెట్టుకున్నాం అని మనం అనుకోవచ్చు. దేవుడి ప్రణాళికలో లేకపోతే ఎవరైనా పెట్టుకోవచ్చు. నువ్వు అనుకుంటున్నావే కానీ వాక్యం చెప్తుంది నేను పంపించాను అని అంటారు.
పంపించేది దేవుడా? నీకు ఉద్యోగం ఇవ్వాలంటే ఇంటర్వ్యూ చేయడానికి ఐఎస్ఐ క్వాలిటీ కలిగిన వారు అక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వు ఎంప్లాయ్ అవ్వాలంటే నీకంటే పై అధికారులు నేను ఇంటర్వ్యూ చేస్తే నీ క్వాలిఫికేషన్ బట్టి నీ స్టడీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అన్ని తీసుకుని కనీసం నువ్వు ఇంటర్వ్యూ అవ్వడంలోకి వెళ్ళేటప్పుడు కూడా నీ ప్రవర్తన కూడా వస్తారా? ఇవన్నీ నోట్ చేసుకుని అప్పుడు నువ్వు క్వాలిఫైడ్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. కానీ సేవకుల విషయంలో దేవుడు మనుషులు కాదు. ఇది ఉద్యోగం కాదు, ఇది ఉద్యోగం ప్రభు చెప్పట్లేదు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఏ గ్రామం చేర్చుకుంటారో, ఏ ఇల్లు చేర్చుకుంటారో వారు పెట్టింది తినండి, వారి నిమిత్తం ప్రార్థన చేయండి. మీరు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. మీరు విడుదల చేసేది నేను ఆ ఇంట్లోకి విడుదల చేస్తాను. ఒకవేళ చేర్చుకోలేదనుకుంటే వచ్చే మీరేం మాట్లాడద్దు. ఆదున్న కవుల దగ్గర తులిపి వచ్చేయండి. ఎవరు ఈ మాటలు చెప్పేది అంటే కనుక సర్వశక్తివంతుడైన దేవుడిగా ఉండవలసిన ఆయన నేను పరిచయం చేయడానికి వచ్చాను కానీ పరిచయం చేయించుకోవడానికి రాలేదని చెప్పిన ఆయన ఈ లోకంలో పరిచయం చేసి తండ్రి పనిని ముగించి వెళ్ళిపోయి ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకులైన శిష్యులు చెప్తున్నాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే ఆయన సేవకుడై ఉండి ప్రకటిస్తున్న సువార్త, రక్షణ సువార్త ప్రకటిస్తున్న వారిని కూడా ఆయన పంపించాడని, ఆయన ప్రతినిధులుగా సేవ చేస్తున్నారని, సువార్త ప్రకటిస్తున్నారని మనము గ్రహించుకో. చదువు 26వ వచనం చదువు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఎలా ఉండకూడదు అంటే కనుక ఒక జనము లోకము వారికి నచ్చినట్టు ఉంటారు. వారి స్థితిగతులను బట్టి, వారి స్టేటస్ని బట్టి, వారి స్ట్రాటజీని బట్టి వారు నచ్చిన విధంగా ఉంటారు. కానీ మీరు అలా ఉండకూడదు. ఎందుకంటే నేను స్టేటస్ విడిచిపెట్టొచ్చు. ఆ స్టేటస్ ఏంటి అంటే కనుక దేవదూత ఆరాధికుడిని, అత్యున్నత సింహాసనం మీద మహిమ సింహాసనం మీద ఆశీనుడిని, పరలోకపు మహిమతో నిండుతున్న వాడును అది విడిచిపెట్టకూడదు. మాత్రం ఎంచుకోలేదు కానీ రాసులుగా మారిపోయి, వ్యక్తులుగా మారిపోయి పరిచయం చేయడానికి భూమి మీద మానవుల కోసం వచ్చేస్తారు. మనుషులను చూసి వారికి లేక నేను ఉండాలి అని అనుకోవద్దు. సేవకుడు అంటే ఎలా ఉండాలంటే ఇదిగో చదువు మాట్లాడలేదా. ఒకవేళ ఎవడు గొప్పవాడై ఉండకూడదు, పరిచారకుడై ఉండకూడదు, ఎవడు ముఖ్యుడిగా ఉండాలనుకుంటున్నాడో వాడు దాసుడిగా మారిపోవాలి. అలాగే మనిషి కుమారుడుగా వచ్చిన నేను పరిచారం చేయించుకున్నట్టు సేవలు చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం అనే సేవ చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా ప్రాణం పెట్టడానికి ఆ సేవకుడైన యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకులకు ఇస్తున్న మాదిరి. ఈ మాదిరిలో ఏం చెప్తున్నాడంటే అన్ని కలిగిన నేను పరిచయం చేయడానికి వచ్చాను. నన్ను నేను వ్యక్తులుగా దాసులుగా మార్చుకున్నట్టుగా మీరు కూడా తగ్గింపులు కలిగి ఉండండి. సేవకులైన వారికి సేవ చేసే వారికి అంటే నిలబడిన వారికేనా అంటే కాదు, సర్వ సృష్టికి వెళ్ళి నాకు శిష్యులుగా మార్చండి అని ప్రభు చెప్పిన మాటలో విన్న వారందరూ కూడా, ఒప్పుకున్న వారందరూ కూడా దేవుని సేవకులు అంటే వారందరూ కూడా ఈ మాదిరిని కలిగి ఉండాలని ప్రభు సేవకుడు అనే అంశం ద్వారా మనతో మాట్లాడుతున్న మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చదువు. చదవండి. 9వ అధ్యాయం 35వ వచనం. మొదటి వాడై ఉండకూడని ఎడల అందరిలో కూడా ఏమైపోయినట తగ్గింపు కలిగించేవాడికి కడపడి వాడిగా ఉండాలి. ఎవడైనా అంటే
కోరేవాడి గురించి తగ్గింపును నేర్చుకోమని ప్రభువు చెప్తున్నాడు. 10వ అధ్యాయం మార్క్స్ వార్త 10వ అధ్యాయం 43వ వచనం. గొప్పవాడై ఉండగలడే గొప్పవాడనే మనసు వస్తే కనుక అప్పుడు ఏమైపోవాలంట? దాసులుగా మారిపోయేవాడుగా, పరిచయం చేసేవాడుగా ఉండదు. కానీ మనకేమనిపిస్తుంది? ప్రథమ స్థానాన్ని మానవ దృక్పథంతో, మనుషుల ఆలోచనతో వెళ్ళిపోవాలని వాక్యాన్ని ముందు పెట్టుకుని, దైవికమైన దేవుని ఆలోచనలు ముందు పెట్టుకుంటే ఇప్పుడు కాబట్టి కొన్నిసారి దేవుడు అవకాశం ఇస్తారు. అది ఎందుకు ఆ స్థానం అది ఎందుకు అని ఎందుకు అనుకుంటే కనుక అది దేవుని దృష్టిలో వచ్చేది. ఒకవేళ అలా ముఖ్యుడిగా ఉండాలనుకుంటే, అలాగా ఆ ప్రథమ స్థానాన్ని కోరుకోవాలనుకుంటే కనుక నువ్వు వెంటనే కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళు. ఆ ప్రథమ స్థానాన్ని కోరుకునే మనసు మనది కాదు. ఎందుకంటే నేను అలా కోరుకోలేదు. రాజులు ఉండాలని రాజుగా నేను రాజ్యాన్ని, ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఈ లోక రాజ్యాన్ని స్థాపించితే యుద్ధాలు చేయాలి, మన మనుషులు చంపాలి. యుద్ధంలో మనుషులు అనేక మంది చనిపోతారు. ఎవరు నశించిపోకూడదని కదా నేను వచ్చాను. శాంతి రాజ్యాన్ని కదా స్థాపించడానికి నేను వచ్చాను. తండ్రి కోసం రాజ్యాన్ని సిద్ధపరచడానికి కదా నేను వచ్చాను అని చెప్తూ ప్రభువు మన అధికారం కోరుకోకూడదు, ప్రధాన స్థానం కోరుకోకూడదు. అది లూసిఫర్ ఆలోచన రాత్రి కాల సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఐ అనే పదము నేను అనే దానికి సాదృశ్యంగా ఉంది. అది గర్వానికి సాదృశ్యంగా ఉంది. అందుకనే దాసులుగా మారిన దేవుణ్ణి, రిక్తులుగా మారిన ప్రభుని ముందు పెట్టుకుంటే మనకు మనగా తగ్గించుకోవాలి. అదే నేను ఈ సేవకుడు అంశంలో వాక్యం ద్వారా తెలియజేస్తున్న విలువైన మాటలు. స్వార్థ పాఠ్యపాఠంలో 10 స్వార్థ 23వ అధ్యాయంలో కూడా 11, 12 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. తొందరగా చదివే నరకం మాటలు ముందుకెళ్ళవచ్చు. పరిచారం కంటే సేవ చేసేవాడే ఉండాలి. అలాగే యోగస్వామి 11వ అధ్యాయం 14వ వచనం 14వ వచనం చదువు తొందరగా. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. తగ్గించుకున్నవాడు తగ్గింపు దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన. అందుకనే క్యాటసీ కలిగిన వారిని, ఉన్నతమైన వారిని దేవుడు పీల్చుకోలేదు. వాక్యం ద్వారా ప్రవేశించాలంటే గంట కుప్పల నుంచి వేదనలో ఈ లోకంలో కావాలంతే కానీ దేవుని దృష్టిలో ఒంటరి అయిన వాడు 10,000 మందిగా దేవుడు చేస్తాడు, చూస్తాడు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో సేవకుడు అంటే అన్ని కలిగిన, అన్ని చేయగలిగిన సృష్టికర్త దగ్గర ప్రధాన శిల్పిగా ఉన్న దేవుడే తగ్గింపు కలిగి పరిచర్య చేయడానికి వచ్చారని చెప్తున్నప్పుడు ఆయన సువార్తను వింటున్న మనందరూ కూడా సేవకులుగా, సేవకులుగా మారి ఆ తగ్గింపును కలిగి ఉండాలని. సేవకుడు అనగా ఈ రాత్రి కాల సమయంలో తగ్గింపు అని వాక్యం మనకి తేడా తెలియజేసి కొందరు వ్యక్తులు చూపించేసి కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం తగ్గింపు గురించి చక్కగా మాట్లాడారు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది. వాక్యం నేర్చుకోలేదు కానీ దాసుని స్వరూపం దాల్చి రిక్తునిగా మారిపోయి తగ్గించుకున్నాడు ప్రభు. అందుకే నీవు నేను తగ్గించుకున్నాను కనుక నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు తగ్గించేసుకున్నానని చెప్తున్నాడు. మరి నువ్వు నేను తగ్గించుకోకపోతే ఎలా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆయన ధనవంతుడేమిటి? ఆయన దారిద్ర్యం ఆయన చూపించిన మన దారిద్ర్యం బట్టి ఆయన ధనవంతులుగా, మనందరినీ ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడు ఆయనని వాక్యం తెలియజేస్తుంది. 11వ అధ్యాయం 4వ వచనం.
సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవితం సిలువ వేయబడ్డాడు కదా. కొందరు గాలి కొట్టుకున్నారు కదా, 3 వేలు వీక్కోలేడు, దేవుడు ఎలా అయ్యాడు అని కాలు వాళ్ళు వాగాడు కదా. అందులో తగ్గించుకున్నాడు. మరి ఆ కాలు వాళ్ళు వాగబడి కనపడలేదా? మృత్యుంజయుడు 3వ దినాన్ని సమాధిని విడిచి మరణపు ముళ్ళును విడిచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పిన వాడు ఎవరైనా ఉన్నాడా అప్పుడు వరకు అంటే ఎవడు కూడా లేడు. మరణం మీద జయం పొందిన వారు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో నేను ప్రకటిస్తున్నాను కదా, నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు తప్ప మరొకరు ఎవరు కూడా లేరు. ఆయన ధనవంతుడైంది, మహామహిమ సింహాసనం మీద ఆశ్చర్యుడైంది, రిక్తులుగా మన కోసం మారిపోయింది. మన దారిద్ర్యము చూసి ఆయన దరిద్రుడుగా మనల్ని ధనవంతులు చేయడానికే దరిద్రుడుగా పేద కుటుంబంలో పేద తల్లి మరియ కన్నా ఈ లోకానికి పుట్టాడు. అందుకనే ఆయన పుట్టుకలో కూడా సత్రంలో ఆయనకి స్థలము లేదు. ఎందుకు అంటే కనుక నిన్ను నన్ను ఐశ్వర్యవంతుల్ని చేయడానికి, నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి. ఇది సేవకు కలిగిన లక్షణాలు. ఆ దేవుడిని ఆరాధిస్తున్న మాటను ప్రభు చెప్తున్న మాట, తగ్గించుకో నీకు ముందుగా నేను తగ్గించుకుని ఈ లోకంలో పరిచయం చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. చదువు మరొక మాట, లూకా సువార్త 22వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం మీరైతే ఎలా ఉండకూడదు, గొప్పవాడు చిన్నవాడు వలె. యోహాను సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు, 4-5 వచనాలు చదువు. యోహాను సువార్త అంటే తిని దర్జాగా కూర్చుని తినగలిగిన వాడు ఏం చేయాలి అని చెప్తున్నాడంటే వడ్డించేవాడుగా మారిపోవాలి, ఆకులు ఎత్తేవాడుగా మారిపోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఏంటి సాదృశ్యం అంటే తగ్గింపు సాదృశ్యం. ఆయన నడుము పెట్టుకున్నాడు అక్కడ. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే కనుక 15వ వచనం 10వ అధ్యాయం చరిత్ర పుటాలకు వెళ్ళి తరచు చూస్తే కనుక యేసుక్రీస్తు తప్ప మరి ఎవరైనా కనపడతారా? ఇంత తగ్గింపు చూపించిన వారు దేవుళ్ళుగా, లేకపోతే గొప్ప వ్యక్తులుగా, గురువులుగా, పీఠాధిపతులుగా పిలువబడిన వారు ఈ మాదిరిని చూపించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇంత గొప్ప దేవుడు, ఇంత తగ్గింపు కలిగిన దేవుడు మీకున్నాడు కనుక తగ్గించుకోండి. ఈ తగ్గింపు క్రైస్తవులు ఏమి చేయలేదు అని నేను క్రైస్తవ లోకం మీద దుష్టుడు లేకపోతే ఒక తెగకి ఒక వర్గానికి చెందిన వారు ఇష్టానుసారంగా బేభత్సంగా చేస్తున్నారు. కానీ క్రైస్తవ్యం ఏమి బట్టి ఆగిపోతుంది అంటే కనుక క్రీస్తు చూపించిన ప్రయాణ మార్గాన్ని బట్టి ఆగిపోతుందన్న విషయం వారికి తెలియట్లేదు. ఎదురు ఈ కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నాడు, ఈ క్షణం నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపించినట్టు అనుకుంటున్నావా? క్రైస్తవుడు తలుచుకుంటే ఏమి చేయలేడు. క్రైస్తవ్యం అనేది మతము కాదు, క్రీస్తు చూపించిన ప్రేమ మార్గం అనేది తెలియక చేతకాని వాడు అనుకుంటున్నాడు. కానీ నీవు నేను సహిస్తున్నావు కనుక మనందరిపైన లేదా ఆలకి అధికారి అయిన వాడు ఒకనాడు ఖచ్చితంగా నీ రాజ్యాన్ని నీవే వస్తున్న ప్రతిరోజు ఖచ్చితంగా
నీవు నేను ధ్యానం చేస్తున్న విషయం సేవకుడు. ఆ సేవకుడు ఎలా ఉండాలో చూపించిన మాదిరి అయిన ప్రభు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన ఎంతగా నిర్ణయించుకున్నాడంటే శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ట్రైనప్ చేసి వారి వాళ్ళే కలిగి మీరు కూడా ఇలా ఉండాలని చెప్పిన గొప్ప సేవకుడుగా కొంతమందిని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో యోసేపును చూస్తే తన తగ్గిని తన తగ్గింపు ఏం కలిగించింది అంటే ఉన్నతమైన సింహాసనం ప్రధానమంత్రి అయ్యాక చేసింది. మోషే సకల విద్యా ప్రావీణుడు శరీర శక్తి కలిగిన వాడు అయినా కానీ గొర్రెలు కాసుకోవడానికి ఇష్టపడిపోయాడు. కానీ అప్పుడు పాపాన్ని అనుభవించి ఒక టాటస్ని కలిగి చేసుకోవాలని చూసుకోలేదు. కానీ దేవుడు దేవుడుగా మార్చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమని చెప్తున్నాడు తెలుసా? మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు అంటే మోషే గొప్పవాడని లబ్ధి చేసుకుంటూ ఉంటే జీవితాల్లో ఏముంది అంటే కనుక తగ్గిపో. చాలా విషయాలు ఉన్నాయి. తెలుసా? తగ్గింపు కలిగిన దావీదుని గొర్రెలతో తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇశ్రాయేలు 12 గోత్రాలను పరిపాలించే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాత్రి కాల సమయంలో నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మహామహిమను విడిచి వ్యక్తులుగా దీనులుగా ఈ భూమి మీద వచ్చి చూపించి నేర్పించింది ఏంటో అంటే తగ్గింపు. రాత్రి కాల సమయంలో శిష్యుల గురువునైన నేను ప్రభునైన నేను అలా పిలిపించుకోవడానికి అర్హుడినే. కానీ నేను చేస్తున్న మాదిరి ఏమిటో తెలుసా? మీ కాలుగా మీరు కూడా అంత తగ్గింపును కలిగి ఉండాలి అని సేవకులైన అలాగే ఆయన శిష్యులైన మనందరికీ కూడా తగ్గింపుల గురించి నేర్పిస్తున్నాడు. యోసేపు పూజ చేసుకుంటే ఆ తగ్గింపే ఆయన సింహాసనాన్ని ఎక్కించింది. మోషేని జ్ఞాపకం చేసుకుంటే ఆ తగ్గింపే నాయకుడిగా మార్చేసింది. దావీదుని జ్ఞాపకం చేసుకుంటే ఆ తగ్గింపే ఇశ్రాయేలు పరిపాలించే రాజుని చేసింది. తగ్గింపు తనను తగ్గించుకునేవాడు ఒకనాడు దేవుని చేత హెచ్చింపబడతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ సహాయ సన్నిధి మనందరికీ మాట మనందరికీ దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేస్తున్నాం.